ఈరోజు గురుగ్రహం గురించి తెలుసుకుందాం. నవగ్రహాలలో గురుడు అత్యంత పవిత్రమైన మరియు పూర్తి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతోంది. ధనస్సు మరియు మీనరాశులకు గురుడు అధిపతి. కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి గురుడికి 1 సంవత్సరం సమయం పడుతుంది. దీనినే పుష్కరాలు అంటారు. జ్యోతిష్ శాస్త్రంలో గురుదృష్టి జగశ్రేష్టం అంటారు. గురుడు చూసే 5, 7, 9 స్థానాల దోషాలు తొలగిపోయి శుభం జరుగుతుంది. జాతకంలో గురుబలం బాగుంటే సమాజంలో కీర్తి, గౌరవం, ఉన్నత పదవులు మరియు మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంకా మనం గురు గురించి తెలుసుకుందాం అంటే ఈయన తల్లిదండ్రులు సప్తఋషిలో ఒకరైన అంగీరస మహర్షి శ్రద్ధాదేవుల పుత్రుడు ఈయన. శివుడిని మెప్పించి నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన గురు పదవిని మరియు దేవతలకు గురువుగా ఉండే అర్హతను పొందారు. ఈయన భార్య పేరు తార. ఈయనకు కచుడు అనే ప్రసిద్ధుడైన కుమారుడు ఉన్నాడు. ఈయన యొక్క రూపం పసిడి ఛాయతో 4 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. చేతులలో దండం, కమండలం, అక్షరమాల అంటే జపమాల ధరించి వరదముద్రలో ఉంటారు. ఈయన వాహనం పసిడి రథం. దీనికి 8 వేగవంతమైన గుర్రాలు ఉంటాయి. కానీ కొన్ని పురాణాల ప్రకారం ఏనుగు వాహనం అని చెప్తారు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వ్యూహాల నుండి దేవతలను, ఇంద్రుడిని తన బుద్ధిబలంతో ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఈయన దేవతలకు ధర్మం, రాజనీతి మరియు సకల విద్యలను బోధించే పరమగురువు. నవగ్రహాలలో గురుడిని జీవకారకుడు అంటారు. అంటే మనిషి ప్రాణానికి, ఆయుష్కు అయినే ఆధారం. పెళ్ళి కావాలన్నా, పిల్లలు కలగాలన్నా జాతకంలో గురుబలం తప్పనిసరి. అందుకే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు గురుబలం ఉందా అని అడుగుతారు. మనిషికి మంచి బుద్ధి, సత్ప్రవర్తన, ఉన్నత విద్య మరియు అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చేది బృహస్పతి మాత్రమే. బృహస్పతి అనుగ్రహం కోసం శివుని గురురూపమైన మేధా దక్షిణామూర్తిని పూజిస్తే గురుగ్రహ దోషాలు పోతాయి. అలాగే గురువారం నాడు గుడిలో గురు భగవానుడికి 108 శనగల మాల సమర్పించడం అత్యంత శుభప్రదం. మనకు విద్య నేర్పిన గురువులను, పెద్దలను గౌరవించడం వల్ల బృహస్పతి త్వరగా అనుగ్రహిస్తాడు.